మరి మన ఈఓ గారు కె సుబ్బారావు గారి అలాగే ఏఈఓ గారు శ్రీ ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడుతున్నారు. ఈరోజు మన ముఖ్య అతిథి భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు శ్రీ గంటా శ్రీనివాసరావు గారు విచ్చేశారు. మరి వారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ ముందుగా హోలీ శుభాకాంక్షలు. మరి ఈ హోలీ పండుగ రోజు సింహాద్రి అప్పన్న గారి సమక్షంలో ఈ డోలోత్సవం కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం చెప్పని తెలియజేసుకుంటూ, మరి సింహాద్రి అప్పన్న గారి సంబరాలకి ఈ రోజు నుంచి పంపిస్తున్నాం. ఏదైతే ఆయన పెళ్లి చూపులు కార్యక్రమం, ఆ పెళ్లి చూపుల్లో ఆ పెళ్లికి ఒప్పుకోవడంతో ఆ ఆనందంతో ఈ డోలోత్సవం కార్యక్రమాన్ని మనం చేస్తుంటా ఉన్నాం. రేపు 30వ తారీఖు నుంచి ఉగాది రోజు నుంచి, అలాగే ఏప్రిల్ 8న ఈ పండుగ, ఆ తర్వాత చందనోత్సవం, ఇటు వరుసగా ఇక సింహాద్రప్పనికి నిత్యం కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నాం. మరి దీనికి సంబంధించి మన ఈవో గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేయడం, అందులో పాల్గొనడం చాలా సంతోషం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, సింహాద్రి అప్పన్న ఆశీస్సులు మనందరిపైన ఉండాలి. ముఖ్యంగా ఈ హోలీ యొక్క మెసేజ్ కూడా, ఇది కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, దేశం మొత్తం కూడా ఒక చెడుపైన మంచి సాధించిన ఉద్యోగాన్ని పూర్తిగా ఈ హోలీ పండుగ చేసుకుంటా ఉన్నాం. ఇటువంటి పర్వదినాన మరి ఈరోజు సింహాద్రి అప్పన్న కార్యక్రమాలకు కూడా అంతరాల్సిన ఈ రోజు నుంచి వరుసగా అన్ని సింహాద్రి అప్పన్నకు సంబంధించిన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా విజయవంతం కావాలని కూడా తెలియజేసుకుంటూ, మొన్ననే ప్రభుత్వం పంచగ్రామాల సమస్యలను కూడా దృష్టి పెట్టి దానికి ఒక పరిష్కార మార్గం చూపించారు. అలాగే నిన్ననే మన ఎండోమెంట్ మినిస్టర్ ఆనం రామనాయుడు గారితో కూడా మాట్లాడడం జరిగింది. రేపు అసెంబ్లీ సమావేశాలు అయిపోయిన తర్వాత విశాఖపట్నం వస్తామని చెప్పారు. ఈ ఏదైతే మనం ప్రతిష్టాకరంగా నిర్వహించే చందనోత్సవానికి సంబంధించి కూడా ఒక సమీక్ష సమావేశం చేద్దామని చెప్పి కోరాను. దాన్ని కూడా అంగీకరించారు. మరి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో తప్పకుండా ఈసారి చందనోత్సవం కూడా విజయవంతం కావాలి, భక్తులకి అన్ని రకాలుగా ఒక మధుర స్మృతిగా ఉండే విధంగా దాన్ని చేయాలని కూడా కోరుకుంటా ఉన్నాం. అలాగే ఈ లోపు నేను ఈవో గారు కొట్టే కొత్త ఉన్నాను, ఏదైతే ఈ ప్రసాదం పనులు కొన్ని స్పీడప్ చేయాల్సి ఉన్నాయి. ఆ చందనోత్సవం టయానికి అవన్నీ కూడా ఒకసారి కాంట్రాక్టర్తో కూడా మాట్లాడి అవి స్పీడప్ చేసేవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మనకి భక్తులకి సౌకర్యంగా ఉంటుందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, త్వరలోనే దీని మీద ఒక సమీక్ష కూడా చేస్తామని చెప్పి తెలియజేసుకుంటాం.